మాక్ ఎగ్జామ్స్‌లో ఈ ప్రాక్టీస్ అన్నప్పుడు కూడా టాపిక్ వైస్, సబ్జెక్ట్ వైస్ చేయటం ఒకటి. చాలామంది ఏమంటారంటే ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ రీజనింగ్. నాకు ఓన్లీ క్వాంట్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతది. నో, సరిపోదు. ఫుల్ లెంగ్త్ మీరు ముందే ప్రాక్టీస్ చేస్తే, ఫుల్ లెంగ్త్ ఎగ్జాములు చేస్తేనే మీకు రియల్ టైమ్ ఎగ్జామ్‌లో మీకు మ్యాచ్ అవుతది. మీ స్పీడ్ మ్యాచ్ అవుతది. ఎందుకంటే క్వాంట్ అయిపోయిన తర్వాత రీజనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంగ్లీషు, ఇట్లా 1 బై 1 వస్తా ఉన్నాయి. మన మైండ్‌లో అవన్నీ రివైజ్ అవ్వాలి. అది ఫుల్ లెంగ్త్ ఎగ్జామ్‌లు రాసినప్పుడే జరుగుతది. అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అన్నీ కరెక్ట్ అవ్వు. ఎవ్వరికీ అవ్వవు. ఎప్పుడో ఒకసారి అవుతుంది. 100 ఔట్ ఆఫ్ 100. అది కూడా అందరికీ అవ్వవు, కొంతమందికి అవుతాయి. ఇవాళ కరెక్ట్ అయినాయి అనంటే రేపు కూడా కరెక్ట్ అవుతాయి. మనమేమి రాళ్ళేలా చేసి పెట్టాం. మన మైండ్‌లో నుంచే వచ్చింది కాబట్టి ఆ పాయింట్ రేపైనా అదే కరెక్ట్ అవుతది. ఫైనల్ ఎగ్జామ్‌లో వచ్చినా గానీ కరెక్ట్ అవుతది. మనం యాక్చువల్‌గా కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటి? మిస్టేక్స్. మనం ఏవైతే తప్పులు చేసామో, ఇవాళ తప్పయింది అనంటే అదే క్వెషన్ ఫైనల్ ఎగ్జామ్‌లో వచ్చినా గానీ తప్పైతది. అవును. మనం రెక్టిఫై చేయాల్సింది అది. మనుషులుగా ఎందుకు పుట్టాము అనంటే తప్పులు చేయటానికి, ప్లస్ ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకోవటానికి. తప్పుల్ని కరెక్ట్ చేసుకోకపోతే మనం మనుషులం కాదు. ఇవాళ ఒక క్వెషన్ తప్పు చేసాం. ఎందుకు తప్పయిందో మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఎక్స్‌పర్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి.